అందరికీ నమస్కారం. హిందువులకి మరో విజయం. సుమారు 50 సంవత్సరాల పాటు అర్ధ శతాబ్దం కోర్టులో పోరాడి హిందువులు తమ దేవాలయాన్ని దక్కించుకున్నారు. ఇది గుడే లేక మసీదా అనే వివాదానికి తెరపడింది డిసెంబర్ 10న. మహారాష్ట్రలోని కళ్యాణ్ జిల్లాలో ఉంటుంది ఒక చారిత్రాత్మకమైన కోట. దాని పేరు దుర్గాడి కోట. ఈ పేరు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సుమారు 48 సంవత్సరాల పాటు హిందువులు దానిపైన పోరాటం చేసి చివరికి కోటలో ఉన్న దుర్గామాత ఆలయాన్ని దక్కించుకున్నారు. దీనిపైన ముస్లిమ్స్ మజ్లిస్ ఏ ముషరవిస్ మసీద్ ట్రస్ట్, ఇది మసీదు అదేవిధంగా వక్ఫ్ ఆస్తి అనేసి కోర్టులో క్లెయిమ్ చేశారు. బట్ కోర్టు మాత్రం దాన్ని దొబ్బేయండి ఇక్కడి నుంచి అని చెప్పేసి ఆ కేసుని కొట్టిపడేసింది. దీని గురించిన కేసు ఫస్ట్ థానే డిస్టిక్ కోర్టులో ఉండింది. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కళ్యాణ్ డిస్టిక్కి సెషన్స్ కోర్టుకి ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ముస్లిమ్స్ ఆ కోట కానివ్వండి, ఆ ప్రదేశం కానివ్వండి, అది ముస్లిమ్స్కి చెందింది, అది వక్ఫ్కి సంబంధించింది, అది హిందువులది అని చెప్పేసి తప్పుగా చెప్తున్నారు అనేసి వాళ్ళు అక్కడ వాదించారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 1971లోనే థానే డిస్టిక్ కలెక్టర్ ఆ స్థలాన్ని అన్ని పరిశీలించి ఇది హిందూ దేవాలయం అని చెప్పేసి అక్కడ చెప్పారు. కానీ అయినా కూడా కొంతకాలం తర్వాత మళ్ళీ ముస్లిమ్స్ అది వారి స్థలంగా గుర్తించాలి అని చెప్పేసి మళ్ళీ దాఖలు చేసుకున్నారు. కానీ ఈసారి ఇక్కడ హిందువుల తరపున వాదిస్తున్న న్యాయవాది బౌసాహెబ్ మొదక్ ఇతను ఏం చేశారంటే అక్కడ ఆ గుడిలో ఉన్న కిటికీలు, అక్కడ సాంప్రదాయబద్ధంగా మనం విగ్రహారాధన చేస్తాం కదా, ఆ ప్లాట్ఫామ్స్, అక్కడ ఉండే సాక్ష్యాలు అన్నిటినీ కూడా తీసుకెళ్ళేసి కోర్టులో సమర్పించారు. వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత కోర్టు ఇది అంటే ముస్లిమ్స్ వాదిస్తున్నట్లుగా ఇది వక్ఫ్కి సంబంధించింది, వక్ఫ్ కోర్టుకి బదిలీ చేయండి అని చెప్పేసి ఈ మసీద్ ట్రస్ట్ చేసిన విజ్ఞప్తిని కూడా కొట్టిపరేసింది. దుర్గాడి కోట దుర్గామాతకు అంకితం చేయబడింది, అక్కడ ఆలయం ఉంది, ఆ ఆలయం హిందువులదేని అని చెప్పేసి కోర్టు అయితే తీర్పు ఇచ్చింది. ఈ దుర్గాడి కోట మహారాష్ట్ర చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్కి ముఖ్యమైనది. ఆ ప్రదేశానికి ఛత్రపతి శివాజీ గారు స్వయంగా వెళ్ళారు, ఆ కోటను సందర్శించారు, ఆ కోటను పునరుద్ధరించారు. అదేవిధంగా నేవీ పరంగా కూడా అప్పట్లోనే ఛత్రపతి శివాజీ కాలంలో ఛత్రపతి శివాజీ దగ్గర నేవీ అనేది అంత పటిష్టంగా ఉండింది. దాని గురించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసున్నాను. మీకు ఎవరైనా కావాలంటే ప్రీవియస్ వీడియోస్ అన్ని చెక్ చేసి ఆ వీడియో చూడండి. అదేవిధంగా అసలు ఫస్ట్ ఈ దుర్గాడి కోటని ఎవరు కట్టారు అని అంటే షాజహాన్ కాలంలో కట్టారు అని అంటారు. కానీ ఆదిల్ షా చేతిలో ఉన్న ఈ కోటని ఛత్రపతి శివాజీ యుద్ధం చేసి ఆదిల్ షా దగ్గర నుండి ఆ కోటని జయించి 1654లో శివాజీ గారు ఆ కోటని తన స్వాధీనం చేసుకున్నారు. తరువాత అక్కడ చెప్పాను కదా నౌకాదళ డగ్గా దాన్ని మార్చుకున్నారు. అక్కడ చెక్కతో ఒక ఆలయాన్ని నిర్మించారు, దుర్గాదేవిని ప్రతిష్ఠించి ఆ దేవాలయాన్ని దుర్గాదేవికి అంకితం చేశారు. అప్పుడు దాని పేరు దుర్గాడి కిల్లా అని కూడా పెట్టారు. ఫస్ట్ చెప్పాను కదా దుర్గాడి ఫోర్ట్ అని పేరు గుర్తుపెట్టుకోండి అని. ఈ దుర్గాదేవి ఆలయం పేరు మీదనే ఈ కోటకి దుర్గాడి కిల్లా అనే పేరు కూడా ఉండేది. అర్థమవుతుంది, ఆ పేరులోనే మనకి తెలుస్తుంది అది మన హిందువులది అనేసి. తరువాత 1818లో బ్రిటిష్ వాళ్ళు దీన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆధీనంలోకి తీసుకోవడమే కాకుండా ఆ ఆలయాన్ని మూసేశారు, అక్కడికి ఎవరు వెళ్లకుండా చేశారు. ఆ తరువాత 1876 టయానికి అప్పటికేం చేశారంటే అక్కడ ఉన్న ఆ దేవతా విగ్రహాన్ని కూడా దొంగిలించేశారు. ఆ తర్వాత కొంతమంది వెళ్ళేవాళ్ళు, పూజలు చేసేవాళ్ళు, ఈ ఫైటింగ్స్ అనేవి జరుగుతూనే ఉండేవి అప్పటి నుంచి కూడా. చివరికి ఇప్పటికీ 2024 డిసెంబర్ 10 నాటికి హిందువుల చేతికి అక్కడ ఆ దేవాలయం వచ్చింది. అదేవిధంగా అక్కడ ఇంతకు ముందు ఉన్న ఈ ముస్లిమ్స్కి సంబంధించిన ఆ గుర్తులు కానివ్వండి, అంటే అక్కడ మొత్తానికి కూడా వీళ్ళు గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ పెయింటింగ్స్ అనేవి వేసేసారు. వాళ్ళకి ఆ కలర్స్ రిజంబుల్గా వాళ్ళు మసీదులకి అన్నిటికీ వేస్తుంటారు కదా, ఆ విధంగా వాటన్నిటిని కూడా తీసేయాలి అని చెప్పేసి కార్పొరేషన్ వాళ్ళకైతే చెప్పారనమాట. ఇది ఈ దుర్గాడి ఫోర్ట్ గురించిన అప్డేట్. మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. మీ దృష్టిలో ఇలాంటివి ఇంకా ఏమైనా తెలిస్తే కమెంట్స్లో రాయండి. అదేవిధంగా మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. చూసిన తర్వాత మీకు నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అని అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూనే ట్రై చేయండి. కరెక్ట్ అనిపిస్తే మాత్రం వీలైనంత ఎక్కువ మందికి ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు కూడా తెలియచేయండి. వీలైనంత ఎక్కువ దగ్గర షేర్ చేసేదానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.